బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాలు అధికారాన్ని పదవులను గౌరవాన్ని అనుభవించారు. కానీ ఇప్పుడు సీనియర్ నేతలుగా చెప్పుకున్నటువంటి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ కొంచెం కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ అధినేతకు ఉండాల్సినటువంటి సీనియర్ నాయకులు ఇవాళ బయటికి వెళ్ళడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. సో దాంట్లో భాగంగా కేకే అండ్ కడియం శ్రీహరి పార్టీలో అనేక పదవులు అనుభవించి తగిన గౌరవం అనుభవించి వెళ్ళడాన్ని బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం చాలా తీవ్రంగా పరిగణిస్తోంది. వినయ్ భాస్కర్ గారు, సరే, ఎంపీ క్యాండిడేట్గా ప్రకటించిన తర్వాత అక్కడ నుంచి కావ్య షిఫ్ట్ కావడం, కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడం అదొక పరిణామం అయితే డెఫినెట్గా నెక్స్ట్ వెరీ సూన్ రేపో ఎల్లుండో పార్టీ ఇంకో క్యాండిడేట్ అనౌన్స్ చేస్తుంది. వరంగల్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం ఎట్లా శ్రేణులన్నీ కూడా మరోసారి సమాయత్తం కాబోతున్నాయి, ఏం చెప్తారు క్యాడర్కి? అంటే వాస్తవంగా ఈ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాగానే కేసీఆర్ గారు వరంగల్ పార్లమెంట్ సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరితోని వారు చర్చించడం జరిగింది. స్వయంగా అందరిని కూడా పిలిపించండు, అందరి ముందే చర్చించడం జరిగింది. రమేష్ గారికి కూడా అవకాశం ఇచ్చారు, పసులు దయాకర్ గారికి అవకాశం ఇచ్చారు. చర్చలో వారి పేరు కూడా వచ్చింది, ఉద్యమకారుల పేర్లు వచ్చింది. కానీ తెర వెనుక నేను నీకే సపోర్ట్ చేస్తా అని చెప్పి కుట్ర రాజకీయాలకు తెరదీసింది కడియం శ్రీహరి గారు. పాప ఆయనకు కొడుకులు లేరు, బిడ్డలైన రాజకీయ వారసత్వం తీసుకురావాలని చెప్పి పాప ఆయనకు చాలా, అంటే పేరుకు చాలా నీతి మాటలు మాట్లాడతారు. నీతి నిజాయితీ కేర్ ఆఫ్ శ్రీహరి అంటాడు, కానీ వాస్తవ రూపంలో మాత్రం అవినీతికి, అహంకారానికి, అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ కడియం శ్రీహరి. ఈరోజు వారి మొత్తం చరిత్ర కనుక చూస్తే వారి రాజకీయ ప్రవేశం నుంచి నేటి వరకు అవసరం తీర్చుకొని రాజకీయంగా అడుగుపెట్టినప్పుడు ఉన్నటువంటి మిత్రులను అనగదొక్కాడు. దళిత నాయకులను, సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఉద్యమగాలను అనగదొక్కాడు. పేరుకు మాత్రం చాలా నీతిమంతుడు అని చెప్తాడు, ఎదుటోని ముందు మీద బురద చల్లుతాడు. పాప ఆరూరు రమేష్ పోయేటప్పుడు చెప్పుకుంటా పోయిందండి, నేను కేర్ ఆఫ్ కడియం శ్రీహరి చేపట్టబోతున్నాను. పాపం రమేష్ కాదండి, రమేష్ కాదు, పాపం డాక్టర్ విజయరామారావు గారు కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితుడు, తెలంగాణ ఉద్యమంలో పనిచేసినవాడు. ఈయన ఎంట్రీ, ఆయన ఎగ్జిట్. అమ్మో ఈయన కుట్రలు నేను భరించలేనన్నాడు. నేను విజయరామారావు గారు కూడా చెప్పిన, ఓపిక పట్టండి అన్న, కేసీఆర్ గారు అందరికి న్యాయం చేస్తుంటే, అబ్బో ఈయన కుట్రల ముందు కేసీఆర్ గారిని కూడా బొలతలు కొట్టిస్తా అని చెప్పిండు. నాతో స్వయంగా విజయరామారావు గారు అన్నారు. వారే కాదు, పాపం 2009లో డాక్టర్ పరమేశ్వర్ గారు పార్లమెంట్ అభ్యర్థి, ఈయన రాగానే చెప్పిండు, అమ్మ నేను ఉండలేనన్నా, ఈయన కుట్రల ముందు నేను కాదు, నా గతంలో కూడా తెలుగుదేశంలో ఈయన పనిచేసిన విధానం తెలుసు, దళితులనే టార్గెట్ చేసి వాళ్ళు ఎదగనియానన్నాడు. ఆయన అందుకే పోయాడు. పాపం దొంబడి సాంబయ్య పోలీస్ నౌకరి, మంచి, ఇప్పుడు నేను అనుకుంటే ఇప్పుడు సిపి. పాపం ఇంతకుముందు వారి మిత్రుడు నారాజు ఉన్న పొజిషన్లో ఉండాలి, నారా ఉన్నట్టు ఎమ్మెల్యేగా ఉండాలి, ఆయన సిపి పొజిషన్ రావాలి. పాపం ఒక దళితుడు అని చెప్పి ఈయన నమ్ముకొని వస్తే కథం, టీడీపీలో కథం చేసిండు. కాంగ్రెస్ పోతే ఇది. పాపం ఇప్పుడు ఆస్పిరెంట్ ఉన్నాడట, ఢిల్లీ దాకా ఆయన పేరు పోయిందట, ఇప్పుడు ఆయన పేరు లేకుండా కథం చేశాడు. పాపం మందకృష్ణ గారి గురించి అందరికీ తెలుసా అండి. ఈ రాష్ట్రం కాదు, పొరుగు రాష్ట్రంలో, ఇదే కాదు దేశంలో కూడా ఆయన సామాజిక ఉద్యమకారుడు. పాపం అనేక సందర్భాల్లో ఈయనకు కూడా అండగా ఉన్నటువంటి వాడిని, ఈయనకు కూడా అండగా అనేక స్టేట్మెంట్లు ఇచ్చాడు, అండగా ఉన్నాడు. కానీ పాపం అటువంటి ఉద్యమకారుణ్ణి చంద్రబాబు కనుసైగల్లో పనిచేస్తున్నటువంటి సమయంలో శ్రీహరి గారు ఏం చేశాడంటే ఉద్యమాన్ని రెండుగా చీల్చాడు. కృపాకర్ గారిని ఒక వర్గం, ఈయన ఒక చేశాడు. ఉద్యమం నీరుగారిందండి. పాపం కృష్ణన్న ఏదో ఇంకా ఉద్యమం నడిపిస్తూనే ఉన్నాడు. రైట్, ఓకే. అంటే ఈ ఉద్యమ పార్టీలను ఈరోజు శ్రీహరి పోతే అవుతుందా? చాలా సంతోషపడుతున్నాడు. ఇప్పుడు ఈరోజు కూడా పాపం కేసీఆర్ గారు ఆయన మంచితనాన్ని అలుసుగా తీసుకొని బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తూ ప్రతిసారి ఇది
Right, పాప okay. డాక్టర్ రాజా గారు ఏం చేసిండ్రండి, ఈయన కన్నా ముందు వచ్చాడు, ఆయన రాజీనామా చేసి వచ్చాడు, సిట్టింగ్ ఎమ్మెల్యే కాదని కూడా ఈయనకి ఇచ్చాడు, ఈయన నిలుపుకోడండి. రైట్ రైట్ వినయ్ భాస్కర్ గారు, సో ఇప్పుడు సరే ఎమ్మెల్యే కావాలి, క్యాండిడేట్ ఇప్పుడు ఎవరైనా కూడా క్యాండిడేట్ ఒక రోజు పదవి లేకుండా ఉండొద్దు, ముఖ్యమంత్రి కావాలి. ఎస్ అంటే ఇప్పుడు మీ పార్టీ క్యాడర్గా క్యాండిడేట్ని ఎవరు ప్రకటించినా కూడా ఇప్పుడు జరిగిన పరిణామాలన్నీ కూడా క్యాడర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు కాబట్టి ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీ పార్టీ అభ్యర్థి కోసం గెలుపు కోసం ఎట్లా పనిచేయబోతున్నారు, కంక్లూడింగ్ చెప్పండి. ఇక మీరు చివరి వన్ వర్డ్ మీరు చెప్తారు. ఓకే చెప్పండి వినయ్ భాస్కర్ గారు. కంక్లూడింగ్ చెప్తున్నా, పార్టీ ఎవరైనా కూడా ఒక క్రమశిక్షణ కార్యకర్తలందరూ కూడా పనిచేస్తారు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తా అండి. మొన్న వీరి అభ్యర్థిత్వాన్ని అంటే కడియం కావ్య గారి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్న సందర్భంలో కొంత డిఫర్ అయినప్పటికీ కూడా కొన్ని డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నా కూడా ఒక గులాబీ సైనికునిగా కార్యకర్తగా అందరినీ బతిలాడి పామాడి ఈ వీరి అభ్యర్థిత్వాన్ని బలపరిచినాం. అదే కాదండి, వరదపేటలో రమేష్ పోయినట్టు వరదపేట కాన్స్టిట్యున్సీ కావ్య గారిని పిలిచి పెట్టినాం. పార్లమెంట్ సెగ్మెంట్ల ముఖ్యులతో పిలిచి మీటింగ్ పెట్టినాం. అనేక కార్యక్రమాల్లో వారి అభ్యర్థిత్వం ప్రకటించగానే ఒక చెల్లెలాగా పక్క కూర్చోబెట్టుకొని అనేక కార్యక్రమాలు చేసినాం. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నా కూడా ఒక అభ్యర్థి గెలవాలి, పార్టీ లైన్ ఉంటుంది ఏం తక్కువ చేసినామండి. కాబట్టి మొన్నటికి మొన్న అన్న ఒక్కటే నిమిషం, మొన్నటికి మొన్న హరీష్ గారి నాయకత్వంలో ముఖ్యులమందరం కూడా వరంగల్ పార్లమెంట్ ముఖ్యులందరూ కూడా కూర్చున్న తర్వాత 31 తారీఖు రోజు మరి వరంగల్లో సమావేశం పెడతామన్నారు. ఇప్పుడు అది పోస్ట్పోన్ అవుతుంది అనుకుంటా. ఖచ్చితంగా 31 తారీఖు రోజు హరీష్ గారి నాయకత్వంలో మరి ఇక్కడ వరంగల్ పార్లమెంట్ ముఖ్యులతోని మా కార్యకర్తలతోని రెట్టింపు ఉత్సాహంతో వస్తారు. ఖచ్చితంగా మా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం, ముందుకు పోతాం తప్ప వేరే ఆగే ప్రసక్తి లేదు. ఇటువంటి అవకాశ రాజకీయవాదులకు, అక్రమంగా సంపాదించిన వాళ్లకు ప్రజలే బుద్ధి చెప్తారు. రైట్ నరసింహరెడ్డి గారు చివరిగా అంటే వారు చెప్తున్నారు డెఫినెట్గా అంటే అక్కడ క్యాండిడేట్ అనౌన్స్ అయిపోయింది కాబట్టి చాలా ఆవేదనగా ఉన్నారు. ఎవరు పోయినా విజయం కోసం మేము కృషి చేస్తాం, ఎవరు వచ్చినా విజయం కోసం కృషి చేస్తాం, ఖచ్చితంగా గెలుస్తాం. టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఉన్నంత కాలం కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ పార్టీ దినదిన అభివృద్ధి చెందుతుంది. ఇటువంటి ఒడిదుడుకులు బీఆర్ఎస్ పార్టీ కొత్త కూడా కాదు. ఆళ్ళ నరేంద్ర పోయిండు, విజయశాంతి పోయింది, రాజశేఖర రెడ్డి మొత్తం పార్టీని 18 మంది ఎమ్మెల్యేలను అన్ని చీల్చేసిండు. అందరి ఏమైందండి? సో అదే విశ్వాసం చివరి కార్యకర్త దాకా బీఆర్ఎస్ కు బలము, బీఆర్ఎస్ కు రెండే అంశాలు. ఒకటి కేసీఆర్ గారి నాయకత్వం ఉండాలి, కింద కార్యకర్తల బలం ఉంది. ఈ మధ్యన వచ్చిన వాళ్ళు మధ్యనే పోతారు. దీనివల్ల వీళ్ళు ఎంతమంది పోయినా, ఇటువంటి వాళ్ళు ఎంతమంది పోయినా పార్లమెంటులో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 9 ఉన్న స్థానాన్ని నిలబెట్టుకొని ఇంకొక స్థానాన్ని ఎక్కువ గెలిచే అవకాశం ఉంది. కార్యకర్తలారా మీరెవ్వరు కూడా వీళ్ళ గురించి ఆలోచించకండి, దయచేసి కార్యరంగంలో దూకండి. మనదే విజయం. ఖచ్చితంగా ఇటువంటి అవకాశవాదులు ఉంటూనే ఉంటారు, వెన్నుపోటుదారులు ఉంటూనే ఉంటారు. ఇది బీఆర్ఎస్ పార్టీ విజయాన్ని ఆపలేవు. కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఇంకా బలంగా మనం బలపరచాలి, మనం గట్టిగా ముందుకు పోవాలి తప్పితే ఇటువంటి చిల్లరగాలను మనం ఎప్పుడు వదిలించుకోవడం మంచిది. వినయ్ భాస్కర్ గారు ఒక మంచి మాట చెప్పారు, ఇటువంటి వాళ్ళు పోతేనే దరిద్రం పోతే ఒక టైపులా మంచి కొత్త వాళ్ళకి అవకాశం వస్తుంది, డైనమిక్ లీడర్లు ముందు వస్తారు. ఇటువంటి కుట్రల కుతంత్రాలను నాయకులు పోవటమే ఒక రకంగా మంచిదనేది కూడా నాయకులు గమనించవలసిందిగా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తాను. రైట్గా నమ్మి ఆదరించినటువంటి పార్టీకి, పార్టీ అధినేతకు, కార్యకర్తలకు, శ్రేణులకు వెన్నుపోటు పొడిచి పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసి పదవులు అనుభవించి తగిన హోదా అనుభవించి గౌరవాన్ని పొంది పార్టీ ఇప్పుడు ఆపద సమయంలో ఉన్నప్పుడు ఇట్లా పార్టీకి పొడిచిపోవడాన్ని పార్టీ అగ్రనాయకత్వం మొదలుకొని కార్యకర్త వరకు చాలా తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరే ఎటువంటి పరిణామాలు జరిగినా డెఫినెట్గా లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలుచుకునే దిశగా అందరం కష్టపడతామనేది బీఆర్ఎస్ నాయకత్వం, బీఆర్ఎస్ కార్యకర్తలు చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఓ నరసింహారెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ దాసరి వినయ్ భాస్కర్ గారు. రైట్ ఇది